దేవుడు సృజించిన మానవులమండి మనం. దేవునికి ఉపయోగపడాలండి మనం. ఈ దేహము, ఈ శరీరము దేవునిదండి. ఎన్నో మార్లు వాక్యం చదువుకున్నాం కదా. మరి మనము దేవునికి ఉపయోగపడుతున్నామా, లేక లోకానికి ఉపయోగపడుతున్నామా? ఎవరికి ఉపయోగపడుతున్నా? పరిశుద్ధతలో మనము అభివృద్ధి చెందుతున్నామా, లేక అపవిత్రతలో కుప్పలు కుప్పలుగా గూళ్ళు గూళ్ళుగా కట్టుకుంటున్నామా? పాపాలు, చెడు, దౌర్భాగ్యాలు, అపవిత్రత. నేనైనా వింటున్న మీరైనా, భూమి మీద నివసిస్తున్న మానవులు ఎవరైనా దేవుని బిడ్డలు, ఈ బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగానే ఉండాలట. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇప్పుడు ఏమైపోయాము మనమందరము? అపవిత్రులమైపోయామని మనకు తెలుసండి. మన ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు మన జీవితం ఏ విధంగా నడిచిందో, మన జీవన విధానం ఏ విధంగా కొనసాగిందో, మన యొక్క బ్రతుకును మనము ఏ విధంగా నడిపించుకుంటున్నాము, ఎటువంటి స్థితిలో ఉన్నామో మనకు తెలుసు కదా. మరి ఆ స్థితి దేవుడు చూచినప్పుడు పరిశుద్ధంగా ఉందా, పనికిరాని అపవిత్రంగా ఉందా అనేది మనము గమనించుకోవాలి.